హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము తెలంగాణ టెట్ 2026కు సంబంధించి సైకాలజీలో అభ్యసనము అనే అంశం మీద 100 అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అయితే చూద్దామండి. వీడియో కొంచెం లేట్ అయినా విసుగు చెందకుండా చూడండి. ఎందుకంటే ఈ అభ్యసనము అనే అంశం మీద 10 నుంచి 12 బిట్స్ వస్తాయన్నమాట. మీకు రేపు టెట్ ఎగ్జామ్లో 10 నుంచి 12 మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. ఇప్పుడు చివర ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇవి చూడటమే బెటర్ అనమాట. చదవటం కన్నా ఈ వీడియోలు చూడటం వల్ల గుర్తుపెట్టుకోవటమే అవసరము. సరే రండి. టైప్ రైటింగ్ నేర్చుకున్న గోపి ఆ తర్వాత కంప్యూటర్ కీబోర్డు వాడటాన్ని చాలా సులభంగా నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ అనుకూల బదలాయింపు. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యం మరొక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయపడితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. ఒక విద్యార్థి సైకిల్ తొక్కటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను జర్మన్ భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ జరిగే బదలాయింపు రకం ఏమిటి? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ శూన్య బదలాయింపు. సైకిల్ తొక్కడానికి జర్మన్ భాష నేర్చుకోవడానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక అభ్యసనం మరొక అభ్యసనాన్ని ప్రభావితం చేయకపోతే అది శూన్య బదలాయింపు. భారతదేశంలో ఎడమవైపు డ్రైవింగ్ చేయడం అలవాటైన సురేష్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కుడివైపు డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇది ఏ బదలాయింపు? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సరు ప్రతికూల బదలాయింపు. పూర్వం అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తే, పూర్వం నేర్చుకున్నది ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే దానికి ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. కుడి చేతితో రాయటం నేర్చుకున్న శ్రీకాంత్ ఒక ప్రమాదంలో కుడి చేతికి దెబ్బ తగలటం వల్ల ఎడమ చేతితో కూడా రాయటం ప్రాక్టీస్ చేసి విజయవంతమయ్యాడు. ఇది ఏ రకమైన బదలాయింపు? ఏకపార్శ్వ, ద్విపార్శ్వ, అనుకూల, ప్రతికూల. ఆన్సరు ద్విపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒక భాగంతో నేర్చుకున్న నైపుణ్యం మరొక వైపు ఉన్న భాగానికి బదిలీ అవడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. 5వ తరగతి చదువుతున్న రమ్యకు సైన్స్ క్లాస్ అంటే చాలా ఇష్టం. కేవలం సబ్జెక్టు మీద ఉన్న ఆసక్తితోనే ఆమె లైబ్రరీకి వెళ్లి సైన్స్ పుస్తకాలు చదువుతుంది. రమ్యలో ఉన్న ప్రేరణ ఏది? బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, సామాజిక ప్రేరణ. ఆన్సరు అంతర్గత ప్రేరణ. ఎలాంటి బాహ్య బహుమతులు, మార్కులు ఆశించకుండా కేవలం సొంత ఆనందం, ఆసక్తి కోసం చేసే పనులకు వెనక అంతర్గత ప్రేరణ ఉంటుంది. క్లాసులో మొదటి ర్యాంకు వస్తే నాన్న సైకిల్ కొనిస్తానని చెప్పాడని కార్తీక్ రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతున్నాడు. ఇక్కడ కార్తీక్ ఏ ప్రేరణ కలిగి ఉన్నాడు? అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, శారీరక ప్రేరణ, సహజ ప్రేరణ. ఆన్సర్ బాహ్య ప్రేరణ. బహుమతి, ప్రశంస లేదా శిక్ష నుండి తప్పించుకోవడం వంటి బాహ్య కారకాల వల్ల కలిగే ప్రేరణను బాహ్య ప్రేరణ అంటారు. సైకాలజీ పరీక్ష కోసం నిన్న రాత్రి చదివిన విషయాలు బాగా గుర్తున్నాయి, కానీ వారం రోజుల క్రితం చదివిన హిస్టరీ విషయాలు ఇప్పుడు అడిగితే విద్యార్థి గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇక్కడ జరిగిన మానసిక ప్రక్రియ ఏది? పునశ్చరణ, పునఃస్మరణ, గుర్తింపు, విస్మృతి, పునరభ్యసనం. ఆన్సరు విస్మృతి. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి రాగానే పిల్లలందరూ లేచి నిలబడతారు. ఒకరోజు క్లాసులోకి ప్యూన్ వస్తే ఉపాధ్యాయుడు వచ్చాడు అనుకొని కొంతమంది పిల్లలు లేచి నిలబడ్డారు. ఇది పావ్లోవ్ సిద్ధాంతం ప్రకారం ఏమిటి? ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణ, అయత్న, సిద్ధపడటం. ఆన్సరు ఉద్దీపన సామాన్యీకరణ. అసలైన ఉద్దీపన టీచర్, దానికి దగ్గరగా పోలి ఉన్న మరొక ఉద్దీపన ప్యూను. ఒకే రకమైన ప్రతిస్పందన చూపడాన్ని సామాన్యీకరణం అంటారు. ఒక కుక్క బెల్లి శబ్దానికి లాలాజలం కారడం నేర్చుకుంది. ఆ తర్వాత యజమాని బెల్లి కొట్టిన ప్రతిసారి ఆహారం ఇవ్వడం మానేశాడు. కొన్ని రోజులకు బెల్లి కొట్టిన కుక్క లాలాజలం కార్చలేదు. ఇది పావ్లోవ్ ప్రకారం. సామాన్యీకరణం, విచక్షణ, విరమణ లేదా విలుప్తీకరణ, నిబంధన. ఆన్సర్ విరమణ లేదా విలుప్తీకరణ. నిబంధిత ఉద్దీపన తర్వాత సహజ ఉద్దీపన ఇవ్వకపోతే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా తగ్గిపోయి పూర్తిగా ఆగిపోవడాన్ని విరమణ అంటారు. ఒక చిన్నారి తెల్లటి పిల్లిని చూసి భయపడింది, కానీ కాలక్రమేణా తెల్లటి పిల్లికి తెల్లటి బొమ్మ పిల్లికి మధ్య ఉన్న తేడాను గుర్తించి బొమ్మను చూసి భయపడటం మానేసింది. ఇది పావ్లోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది? ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, స్పాంటేనియస్ రికవరీ, ఉన్నత శ్రేణి నిబంధన. ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. రెండు వేరువేరు ఉద్దీపనల మధ్య గల తేడాను గుర్తించి సరైన దానికి మాత్రమే ప్రతిస్పందించడాన్ని విచక్షణ అంటారు. గణితంలో వీక్గా ఉన్న రాహుల్ మొదట చాలా తప్పులు చేశాడు, కానీ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో రోజుకు రోజు ప్రాక్టీస్ పెంచుతూ తప్పుల సంఖ్యను తగ్గించుకొని చివరకు లెక్కలు చేయడం నేర్చుకున్నాడు. ఇది ఏ అభ్యసన సిద్ధాంతం? శాస్త్రీయ నిబంధన, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యత్నాలు అంటే ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాలు తగ్గుతాయి.
దీన్ని తారండైకి యత్నదోష సిద్ధాంతం వివరిస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తే విద్యార్థికి అభ్యసనం పట్ల సంతోషం కలిగి మరిన్ని ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నిస్తాడు. అదే ఫెయిల్ అయితే అభ్యసనం పట్ల విరక్తి చెందుతాడు. ఇది తారండైకి ఏ నియమాన్ని సూచిస్తుంది? సన్నద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఉపయోగ నియమం. ఆన్సర్ ఫలిత నియమం. అభ్యసన ఫలితం సంతోషాన్ని లేదా బహుమతిని ఇస్తే అభ్యసనం బలపడుతుంది. అసంతృప్తిని ఇస్తే బలహీనపడుతుంది. ఒక స్కూల్ యాజమాన్యం హోంవర్క్ సమయానికి పూర్తి చేసిన విద్యార్థులకు స్టార్ గుర్తులు ఇస్తూ పూర్తి చేయని వారికి ఆటల పీరియడ్ రద్దు చేసింది. ఇక్కడ స్కిన్నర్ ప్రకారం ఉపయోగించిన ప్రక్రియ ఏది? కేవలం శిక్ష, పునర్బలనం, అంతర్దృష్టి, నిబంధన రాహిత్యం. ఆన్సర్ పునర్బలనం. ఒక ఉపాధ్యాయుడు క్లాసులో విద్యార్థి సరైన సమాధానం చెప్పిన వెంటనే వెరీ గుడ్, బాగా చెప్పేవారు ప్రశంసించాడు. స్కిన్నర్ ప్రకారం ఈ ప్రశంస ఏ రకమైన పునర్బలనం? ప్రతికోణ పునర్బలనం, ధనాత్మక పునర్బలనం, శూన్య పునర్బలనం, పరోక్ష పునర్బలనం. ఆన్సర్ ధనాత్మక పునర్బలనం. ఆశించిన ప్రవర్తన పదే పదే పెంచడానికి ఇచ్చే ప్రశంసలను, బహుమతులను ధనాత్మక పునర్బలనం అంటారు. కంప్యూటర్ ఆధారిత బోధన మరియు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది? పావ్లోవ్, స్కిన్నరు, కోహ్లర్ అంతర్దృష్టి, బంధుర పరిశీలన సిద్ధాంతం. ఆన్సర్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన. ఒక విద్యార్థి రేఖాగణితంలో కఠినమైన సమస్యలను అరగంట నుండి సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకీ రాకపోయేసరికి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా అతని తలలో ఒక ఐడియా వచ్చి సమస్యను 1 నిమిషంలో సాధించేశాడు. ఇది ఏ రకమైన అభ్యసనము? యత్నదోష, కార్యసాధక, అంతర్దృష్టి, పరిశీలన. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా స్ఫురించడాన్ని కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం అంటారు. టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలు చూసి 6 ఏళ్ల లాస్య ఇంట్లో అలాగే డ్యాన్స్ స్టెప్పులు వేయడం నేర్చుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసనం ఏది? శాస్త్రీయ నిబంధనం, అభ్యసనం లేదా సామాజిక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం. ఆన్సర్ పరిశీలన అభ్యసనం లేదా సామాజిక అభ్యసనం. ఆల్బర్ట్ బండూరా ప్రకారం ఇతరుల ప్రవర్తనను లేదా మోడల్స్ ను పరిశీలించి అనుకరించడం ద్వారా జరిగే అభ్యసనాన్ని పరిశీలన అభ్యసనం అంటారు. ఆల్బర్ట్ బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనంలో ఉండే సరైన క్రమాన్ని గుర్తించండి. ధారణ, అవధానం, పునరుత్పాదన, ప్రేరణ. అవధానం, ధారణ, పునరుత్పాదన, ప్రేరణ. ప్రేరణ, అవధానం, ధారణ, పునరుత్పాదన. అవధానం, పునరుత్పాదన, ధారణ, ప్రేరణ. దీనికి ఆన్సర్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకొని చూడండి. అవధాన, ధారణ, పునరుత్పాదన, తర్వాత ప్రేరణ. మొదట విషయంపై దృష్టి పెట్టాలి, తర్వాత మైండ్లో దాన్ని దాచుకోవాలి, ఆ తర్వాత చూపించాలి, ఆ తర్వాత దానికి తగిన ప్రేరణ ఉండాలి. గెస్టాల్ట్ వాదం ప్రకారం గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి సరైన అర్థం ఏమిటి? భాగాల మొత్తం, సమగ్ర రూపం లేదా పూర్ణ రూపం, అంతర్గత ఆలోచన, యాంత్రిక ప్రక్రియ. ఆన్సర్ సమగ్ర రూపం లేదా పూర్ణ రూపం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పేటప్పుడు మొదట దానికి సంబంధించిన పూర్తి కథను చెప్పి ఆ తర్వాత అందులోని వ్యాకరణాంశాలు, కఠిన పదాలు విడమర్చి చెప్పాడు. ఆయన ఏ అభ్యసనవాదాన్ని పాటించాడు? ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, నిబంధనవాదం, సాంఘిక అభ్యసనవాదం. ఆన్సర్ గెస్టాల్ట్ వాదం, సమగ్రత రూపం. గెస్టాల్ట్ వాదం ప్రకారం బోధన ఎప్పుడు పూర్ణం నుండి భాగాల వైపుకు సాగాలి. ఉదయం చదివిన ఇంగ్లీష్ పోయం పరీక్ష హాల్లో గుర్తుకు రావటం లేదు, కానీ పరీక్ష అయిపోయి బయటికి రాగానే పూర్తిగా గుర్తొచ్చింది. ఇక్కడ విద్యార్థి తాత్కాలికంగా ఎదుర్కొన్న సమస్య ఏది? దమనం, తిరోగమన అవరోధం, పునఃస్మరణ వైఫల్యం, విస్మృతి. ఆన్సర్ పునఃస్మరణ వైఫల్యం. సమాచారం మైండ్లో ఉన్నప్పటికీ సరైన సమయంలో దాన్ని బయటకు తీసుకురాలేకపోవడానికి పునఃస్మరణ వైఫల్యం లేదా తాత్కాలిక విస్మృతి అంటారు. ఒక విద్యార్థి ఈ రోజు ఉదయం క్లాసులో విన్న సైన్స్ పాఠం వల్ల నిన్న సాయంత్రం చదివిన సోషల్ పాఠంలో విషయాలు పూర్తిగా మర్చిపోయాడు. ఇక్కడ జరిగిన అవరోధం ఏమిటి? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనము, శూన్య అవరోధం. ఆన్సర్ తిరోగమన అవరోధం. కొత్తగా నేర్చుకున్న విషయం పాత విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. కొత్తది పాతదాన్ని వెనక్కి నెట్టడం అనమాట. సురేష్ పాత ఫోన్ నెంబర్ మార్చి కొత్త నెంబర్ తీసుకున్నాడు. ఎవరైనా అతని నెంబర్ అడిగితే కొత్త నెంబర్ గుర్తుకు రాకుండా పదే పదే పాత నెంబరే గుర్తొస్తుంది. ఇక్కడ జరిగిన అవరోధం ఏది? తిరోగమన, పురోగమన, దమనం, విస్మృతి. ఆన్సర్ పురోగమన అవరోధం. పూర్వం నేర్చుకున్న పాత విషయం కొత్త విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే దానిని పురోగమన అవరోధం అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాద ఉదంతాన్ని లేదా అవమానాన్ని కావాలని మనసులోనే అణచివేసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడడు. ఫ్రాయిడ్ ప్రకారం దీన్ని ఏమంటారు? తిరోగమన అవరోధం, దమనం, కాలయాపన, గతానుగతికత. ఆన్సరు దమనం. బాధాకరమైన చేదు జ్ఞాపకాలను అపస్మారక మనస్సులోకి బలవంతంగా నెట్టివేయడాన్ని దమనం. రక్షకతంత్ర మరియు విస్మృతి కారకం అంటారు. పరీక్షా హాల్లో ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు చూసి 4 ఆప్షన్లలో సరైన సమాధానాన్ని విద్యార్థి సులభంగా గుర్తుపట్టాడు. ఇక్కడ ఉపయోగపడే స్మృతి ఏది?
పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ గుర్తింపు. వస్తువు లేదా సమాచారం కంటి ముందు ఉన్నప్పుడు దానికి గుర్తుపట్టడానికి గుర్తింపు అంటారు. ఇది పునఃస్మరణ కంటే సులభం. ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద వ్రాస్తూ విద్యార్థులు కేవలం వినడమే కాకుండా నోట్స్ రాసుకోవడం, ప్రయోగాలు చేయడం చేయాలి అని నొక్కి చెప్పాడు. ఇది బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఏ రంగానికి చెందినది? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సామాజిక రంగం. ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం. చేతులతో చేయడం, శారీరక నైపుణ్యాలు, నోట్స్ రాయడం, డ్రాయింగ్ గీయడం వంటివన్నీ మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. దేశభక్తి గీతం వింటున్నప్పుడు ఒక విద్యార్థి కళలో నీళ్లు తిరిగాయి మరియు అతనిలో దేశభక్తి భావం ఉప్పొంగింది. ఇది ఏ రంగానికి చెందిన అభ్యసనం? జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక, నైతిక. ఆన్సర్ భావావేశ రంగం. మనసుకు, అనుభూతులకు, భావోద్వేగాలకు మరియు వైఖరులకు సంబంధించింది భావావేశ రంగము. ఒక పాఠశాల విద్యార్థి గణితంలో సూత్రాలన్నింటినీ బట్టి పరీక్షలో రాశాడు. బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం ప్రకారం ఆ విద్యార్థి ఏ స్థాయిని ప్రదర్శించాడు? అవగాహన, జ్ఞానం, వినియోగం, విశ్లేషణ. ఆన్సర్ జ్ఞానం. కేవలం గుర్తుకు తెచ్చుకోవడం, బట్టి పట్టడం అనేవి జ్ఞానాత్మక రంగంలో అత్యంత ప్రాథమిక స్థాయి అయిన జ్ఞానం కిందకు వస్తాయి. ఒక విద్యార్థి సైన్స్ క్లాస్లో నేర్చుకున్న నీటి పొదుపు పాఠం ఆధారంగా తన ఇంట్లో కుళాయి లీక్ అవుతుంటే దాన్ని వెంటనే బంద్ చేసి నీటిని ఆదా చేశాడు. ఇక్కడ అభ్యసనం ఏ స్థాయిలో జరిగింది? జ్ఞానం, అవగాహన, వినియోగం లేదా అన్వయం, మూల్యాంకనం. ఆన్సర్ వినియోగం లేదా అన్వయం. తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో లేదా కొత్త సందర్భంలో ఉపయోగించడాన్ని అన్వయం లేదా వినియోగం అంటారు. క్లాసులో ఉపాధ్యాయుడు ఎంత బాగా చెప్తున్నప్పటికీ రాము ఆకలితో ఉండటం వల్ల పాఠంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకం ఏది? మానసిక కారకం, శారీరక కారకం, వాతావరణ కారకం, పద్ధతి కారకం. ఆన్సర్ శారీరక కారకం. ఆకలి, అలసట, అనారోగ్యం, నిద్రలేమి వంటివి అభ్యసనాన్ని దెబ్బతీసే శారీరక కారకాలు. అభ్యసన వక్రరేఖలో ప్రారంభంలో అభ్యసన వేగం చాలా ఎక్కువగా ఉండి కాలక్రమేణా వేగం తగ్గడాన్ని సూచించే వక్రరేఖ ఏది? శీర్షోత్తర వక్రరేఖ, నతోదర వక్రరేఖ, సరళ రేఖ వక్రరేఖ, ఎస్సాకారపు వక్రరేఖ. ఆన్సరు శీర్షోత్తర వక్రరేఖ. ఒక విద్యార్థి టైపింగ్ నేర్చుకున్నప్పుడు ఒక దశలో ఎంత ప్రాక్టీస్ చేసినా అతని స్పీడ్ పెరగకుండా కొన్ని రోజుల పాటు అలాగే స్థిరంగా ఉండిపోయింది. అభ్యసన వక్రరేఖలో దీన్ని ఏమంటారు? ప్రారంభ వేగం, పీఠభూమి, ముగింపు వేగం, శూన్య వేగం. ఆన్సర్ పీఠభూమి. అభ్యసన ప్రక్రియలో పురోగతి తాత్కాలికంగా ఆగిపోయి రేఖ సమాంతరంగా సాగడాన్ని పీఠభూమి ఏర్పడటం అంటారు. అలసట, ఆసక్తి తగ్గటం వల్ల ఇది జరుగుతుంది. ఒక ఉపాధ్యాయురాలు క్లాసులో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలిచిన జట్టుకు చాక్లెట్లు ఇస్తానని ప్రకటించింది. ఇక్కడ చాక్లెట్ అనేది ఏ రకమైన ఉద్దీపన? అంతర్గత ఉద్దీపన, ద్వితీయ లేదా నిబంధిత పునర్బలనం, ప్రాథమిక లేదా సహజ పునర్బలనం, ప్రతికూల ఉద్దీపన. ఆన్సర్ ప్రాథమిక లేదా సహజ పునర్బలనం. ఆహారం, చాక్లెట్లు, నీరు వంటివి శారీరక అవసరాలు తీర్చేవి ప్రాథమిక పునర్బలనాలు. హరి అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొత్త పాఠం చెప్పే ముందు గత క్లాసులో నేర్చుకున్న విషయాలపై కొన్ని ప్రశ్నలు అడిగి వారిని కొత్త పాఠానికి సిద్ధం చేశాడు. ఇక్కడ తారండైకి ఏ నియమం వర్తిస్తుంది? అభ్యాస నియమం, ఫలిత నియమం, సన్నద్ధత నియమం, ఉపయోగ నియమం. ఆన్సర్ సన్నద్ధత నియమం. విద్యార్థి శారీరకంగా, మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. ఒక విద్యార్థి ఎక్కాలను రోజు 10 సార్లు చొప్పున నెల రోజుల పాటు పదే చదివి పర్ఫెక్ట్ అయ్యాడు. ఇక్కడ తారండైకి ఏ నియమం పనిచేసింది? ఫలిత నియమం, అభ్యాస నియమం, సన్నద్ధత నియమం, బహువిధ ప్రతిస్పందన నియమం. ఆన్సర్ అభ్యాస నియమం. ఒకే పని పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఉద్దీపన, ప్రతిస్పందనల బంధం బలపట్టాన్ని అభ్యాస నియమం అంటారు. క్రింది వాటిలో అభ్యసనం కానిది ఏది? ఒక బాలుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం, మందు తాగిన వ్యక్తి వింతగా ప్రవర్తించడం, ఉపాధ్యాయుని చూసి విద్యార్థి గౌరవంగా నమస్కరించడం, ప్రాక్టీస్ ద్వారా టైపింగ్ స్పీడ్ పెరగటం. మందు తాగిన వ్యక్తి వింతగా ప్రవర్తించడం, అలసట, మత్తు పదార్థాలు, అనారోగ్యం లేదా సహజ పరిపక్వత వల్ల వచ్చే తాత్కాలిక మార్పులను అభ్యసనంగా పరిగణించరు. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పే అభ్యసనము. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి అభ్యసన ఇబ్బందులను తొలగించడానికి ప్రత్యేకంగా నిర్వహించే బోధనను ఏమంటారు? మైక్రో టీచర్, నివారణ బోధన, సమగ్ర బోధన, సాంప్రదాయ బోధన. ఆన్సర్ నివారణ బోధన. మేధో మదనం అనే వ్యూహం విద్యార్థులలో ఏ రకమైన ఆలోచనను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది? ఏకముఖ ఆలోచన, వైవిధ్య లేదా బహుముఖ ఆలోచన, బట్టి ఆలోచన, నిష్క్రియ ఆలోచన. మేధో మదనం అనేది వైవిధ్య లేదా బహుముఖ ఆలోచనకు ఉపయోగపడుతుంది. మస్లో ఆవశ్యకతల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో గౌరవ, గుర్తింపు మరియు హోదాలను కోరుకోవడం ఏ ఆవశ్యకత కిందకు వస్తుంది? శారీరక ఆవశ్యకతలు, రక్షణ ఆవశ్యకతలు, ఆత్మగౌరవ ఆవశ్యకతలు, ఆత్మ సాఫల్యత ఆవశ్యకతలు. ఆన్సర్ ఆత్మగౌరవ ఆవశ్యకతలు. ఒక విద్యార్థి పరీక్ష బాగా రాశాడు కానీ పరీక్ష హాల్లో తీవ్రమైన ఆందోళన మరియు భయానికి లోనవ్వడం వల్ల తెలిసిన జవాబులను కూడా తప్పు రాశాడు. సారీ అండి, నేను బిట్టు తప్పుగా చదివి. ఒక విద్యార్థి పరీక్షకు బాగా చదివాడు కానీ పరీక్ష హాల్లో ఉన్న ఒత్తిడి వల్ల, యాంగ్జైటీ వల్ల ఏం చేశాడు? తెలిసిన బిట్లకు కూడా జవాబులు తప్పుగా రాశాడు. ఇక్కడ అభ్యసన పునఃస్మరణను దెబ్బతీసిన కారకం ఏమిటి?
మేధోపరమైన కారకం, ఉద్వేగపరమైన కారకం, పాఠశాల వాతావరణం, బోధనా పద్ధతి. ఆన్సర్ ఉద్వేగపరమైన కారకం. గెస్టాల్ట్ అనే జర్మన్ కోణంలో అంతర్దృష్టి అభ్యసన ప్రయోగాలు ప్రధానంగా ఏ జంతువుపై జరిగాయి? కుక్క, పిల్లి, చింపాంజీ, ఎలుక. ఆన్సర్ చింపాంజీ. సుల్తాన్. చిన్నపిల్లవాడు వేడి గిన్నెను తాకి చేయి కాలిన తర్వాత మరెప్పుడు వేడి వస్తువుల జోలికి పోవడం అనేది దేనికి ఉదాహరణ? పరిపక్వత, అనుభవం ద్వారా అభ్యసనం, సహజ ప్రవృత్తి, ప్రేరణ. ఆన్సర్ అనుభవం ద్వారా అభ్యసనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేవలం విద్యార్థి యొక్క మార్కులు లెక్కించడం, విద్యార్థి యొక్క జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల సమగ్ర వికాసాన్ని అంచనా వేయడం, విద్యార్థులను పాస్ లేదా ఫెయిల్ చేయడం, ఉపాధ్యాయుని పనితీరును తనిఖీ చేయడం. ఆన్సర్ విద్యార్థి యొక్క జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల సమగ్ర వికాసాన్ని అంచనా వేయడము. ఒక విద్యార్థి మ్యాథ్స్ క్లాసులో గుణకారాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత చాప్టర్ అయిన భాగాహారాలు నేర్చుకునేటప్పుడు అతనికి ఈ గుణకారాల జ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. ఇది ఏ రకమైన బదలాయింపు? నిలువు బదలాయింపు, సమాంతర బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ నిలువు బదలాయింపు. ఒకే సబ్జెక్టులో ఒక తక్కువ స్థాయి అభ్యసనం దానికి అనుబంధంగా ఉన్న ఉన్నత స్థాయి అభ్యసనానికి ఉపయోగపడితే దాన్ని నిలువు బదలాయింపు అంటారు. అభ్యసన వైకల్యాలలో డిస్లెక్సియా దేనికి సంబంధించిన లోపం? రాయటంలో లోపం, గణితం చేయటంలో లోపం, చదవటంలో లోపం, మాట్లాడటంలో లోపం. ఆన్సర్ చదవటంలో లోపం. ఒక విద్యార్థి 9ని 6గా, బిని డిగా కన్ఫ్యూజ్ అవుతూ రాయడంలో మరియు అక్షర దోషాలు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు? డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, ఆటిజం. ఆన్సర్ డిస్గ్రాఫియా. గ్రాఫ్ అంటే రాయటం. రాసేటప్పుడు అక్షరాలు తారుమారు చేయడం, తప్పులు రాయడం వంటి రైటింగ్ లోపాలన్నీ డిస్గ్రాఫియా కిందకు వస్తాయి. మ్యాథ్స్ లో లెక్కలు చేయడం, కూడికలు, తీసివేతలు అనగా తీవ్రమైన కంగారు, ఇబ్బంది పడే విద్యార్థి ఏ అభ్యసన వైకల్యంతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు? డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్లెక్సియా, ఎఫేసియా. ఆన్సర్ డిస్కాల్కులియా. క్యాల్కులియా అంటే గణితానికి సంబంధించిన గణన లోపాలు అని అర్థం. క్లాసులో బోర్డు మీద ఉన్న జవాబును నోట్బుక్ లో చూసి రాసుకోమన్నప్పుడు సీను అనే విద్యార్థి బోర్డు వైపు చూసి మైండ్ లో దాచుకొని ఆ తర్వాత బుక్ లో రాశాడు. ఇక్కడ జరిగిన స్మృతి రకం ఏమిటి? దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, క్రియారహిత స్మృతి, తార్కిక స్మృతి. ఆన్సర్ స్వల్పకాలిక స్మృతి. సమాచారాన్ని కేవలం 20 నుంచి 30 సెకండ్ల పాటు మాత్రమే మైండ్ లో ఉంచుకునే స్మృతిని స్వల్పకాలిక స్మృతి అంటారు. 4వ తరగతి చదువుతున్న వినయ్ బీకి, డీకి, సాకి, వాస్కి మధ్య తేడాను గుర్తించలేకపోతున్నాడు మరియు చదవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇతనిలో ఉన్న అభ్యసన వైకల్యం ఏమిటి? డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్పాక్సియా. ఆన్సర్ డిస్లెక్సియా. చదవటంలో, అక్షరాలు గుర్తించడంలో తప్పులు దొరకటాన్ని డిస్లెక్సియా అంటారు. లెక్కలు చేయడంలో, సంఖ్యలు, కూడికలు, తీసివేతలలో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే విద్యార్థి ఏ అభ్యసన లోపంతో బాధపడుతున్నాడు? డిస్లెక్సియా, డిస్కాల్కులియా, అఫేసియా, డిస్గ్రాఫియా. ఆన్సర్ డిస్కాల్కులియా. గణిత సంబంధిత సమస్యలను, లెక్కలను చేయలేకపోవడాన్ని డిస్కాల్కులియా అంటారు. అక్షరాలు సరిగ్గా లైన్లో రాయలేకపోవడం, పదాల మధ్య గ్యాప్ సరిగ్గా ఇవ్వలేకపోవడం, చేతిరాత చాలా అధ్వానంగా ఉండటం. ఇది ఏ వైకల్యం? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, ఏడిహెచ్డి. ఆన్సర్ డిస్గ్రాఫియా. రాయటంలో ఉండే లోపాన్ని డిస్గ్రాఫియా అంటారు. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో పాఠం చదువుతుంటే ఒక విద్యార్థి ఏకాగ్రత పెట్టలేకపోతున్నాడు. సీట్లో ప్రశాంతంగా కూర్చోడానికి పదే లేచి పక్కవారిని ఇబ్బంది పెడుతున్నాడు. కూర్చోకుండా పదే లేచి పక్కవారిని ఇబ్బంది పెడుతున్నాడు. అతనిలో ఉన్న సమస్య ఏది? డిస్లెక్సియా, ఆటిజం, ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. డిస్ఫ్రాక్సియా. ఆన్సర్ ఏడిహెచ్డి. అవధాన లోపం మరియు అతి చంచలత్వం ప్రదర్శించే పిల్లలకు ఏడిహెచ్డి సమస్య ఉంటుంది. సురేష్ గత వారం నేర్చుకున్న కొత్త ఫోన్ నెంబరు గుర్తున్నందువల్ల ఈ రోజు పాత ఫోన్ నెంబర్ను అస్సలు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇక్కడ జరిగిన విస్మృతి ఏది? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనము, గుర్తింపు లోపము. ఆన్సర్ తిరోగమన అవరోధం. కొత్తగా నేర్చుకున్న విషయం పాత విషయాన్ని గుర్తు రాకుండా అడ్డుకుంటే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. లత చిన్నప్పుడు నేర్చుకున్న హిందీ వ్యాకరణం ప్రభావం వల్ల ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న సంస్కృత వ్యాకరణాన్ని గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ఇక్కడ జరిగిన అవరోధం ఏమిటి? తిరోగమన, పురోగమన, దమనం, శూన్యం. ఆన్సర్ పురోగమన అవరోధం. ముందే నేర్చుకున్న పాత విషయం తర్వాత నేర్చుకునే కొత్త విషయానికి అడ్డం పడితే దాన్ని పురోగమన అవరోధం అంటారు. ఏం లేదు, పాతది కొత్త దానికి అడ్డం పడితే పురోగమన. ఫస్ట్ చూడండి, పాతది కొత్త దానికి అడ్డం పడితే పురోగమన. ఫస్ట్ పాతదైతే పురోగమన. అదే ఫస్ట్ కొత్తదనుకో తిరోగమన. కొత్తది పాత దానికి అడ్డం పడితే తిరోగమన అనమాట. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని కావాలనే మనసులో అణచివేసుకొని పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నించాడు. దీన్ని సిగ్మా
ఫ్రాయిడ్ పరిభాషలో ఏమన్నారు? తిరోగమనం, పురోగమనం, దమనం, కాల గమనం. ఆన్సర్ దమనం. బాధాకరమైన విషయాలు అపస్మారక స్థితిలోకి నెట్టివేయడాన్ని దమనం అంటారు. ఇది రక్షక తంత్రం కూడా. రాము టెట్ పరీక్ష కోసం సైకాలజీ బాగా చదివాడు. పరీక్ష హాల్లో మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ చూడగానే సరైన సమాధానాన్ని వెంటనే గుర్తించగలిగాడు. ఇది స్మృతికి సంబంధించిన ఏ ప్రక్రియ? పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, పొదుపు పద్ధతి. ఆన్సర్ గుర్తింపు. కళ్ళ ముందు ఉన్న ఆప్షన్లు చూసి గుర్తుపట్టడాన్ని గుర్తింపు అంటారు. ఏ ఆప్షన్లు లేకుండా సొంతంగా గుర్తు తెచ్చుకుంటే పునఃస్మరణ అంటారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు జ్ఞానాన్ని నేరుగా అందించకుండా కొన్ని ప్రశ్నలు మరియు ఆధారాలు ఇస్తూ వారి చేతనే సూత్రాన్ని రాబట్టేలా చేశాడు. ఇది బ్రూనర్ యొక్క ఏ అభ్యసన విధానం? శాస్త్రీయ అభ్యసన, ఆవిష్కరణ అభ్యసన, నిబంధిత అభ్యసన, సాంప్రదాయ అభ్యసన. ఆన్సర్ ఆవిష్కరణ అభ్యసన. బ్రూనర్ ప్రకారం విద్యార్థి స్వయంగా అన్వేషించి ఆలోచించి జ్ఞానాన్ని ఆవిష్కరించాలి. అభ్యసన ప్రారంభంలో వేగం చాలా ఎక్కువగా ఉండి క్రమంగా అభ్యసన వేగం తగ్గుతూ సాగితే అభ్యసన వక్రరేఖ ఏది? ముందు చాలా వేగంగా ఉండి క్రమంగా తగ్గుతూ సాగే అభ్యసన వక్రరేఖ ఏది? ధనాత్మక త్వరణ వక్రరేఖ, ధనాత్మక రుణాత్మక త్వరణ వక్రరేఖ, ఎస్సాకారపు వక్రరేఖ, సరళ రేఖ వక్రరేఖ. ఆన్సర్ రుణాత్మక త్వరణ వక్రరేఖ. ప్రారంభంలో అభ్యసన వేగం ఎక్కువగా ఉండి తర్వాత తగ్గితే దాన్ని రుణాత్మకం అంటారు. ఎందుకంటే అలసట వచ్చినప్పుడు అలా జరిగిద్దంట. అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఒక మనిషికి అన్నింటికంటే మొదట తీరాల్సిన ప్రాథమిక అవసరం ఏది? రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు, ఆత్మగౌరవ అవసరాలు, ఆత్మ సాఫల్యత అవసరాలు. ఆన్సర్ శారీరక అవసరాలు. ఆకలి, దప్పిక, నిద్ర వంటి శారీరక అవసరాలు తీరిన తర్వాతే మనిషి రక్షణ, ఇతర ఉన్నత అవసరాల వైపు వెళ్తాడు. మాస్లో సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుని తన అంతర్గత శక్తినంతా ఉపయోగించి తృప్తి చెందడాన్ని ఏమంటారు? రక్షణ అవసరం, ప్రేమానురాగాల అవసరం, ఆత్మ సాఫల్యత లేదా స్వయం వాస్తవీకరణ, గుర్తింపు అవసరం. ఆన్సర్ ఆత్మ సాఫల్యత లేదా స్వయం వాస్తవీకరణ. ఇది మాస్లో పిరమిడ్లో ఉన్న అత్యున్నత అంటే చివరి మెట్టు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నాన్న సైకిల్ కొనిస్తానని రాత్రింబవళ్ళు రవి చదువుతున్నాడు. రవిలో ఉన్న ప్రేరణ అంతర్గత, బాహ్య, శారీరక, సాధన. ఆన్సర్ బాహ్య ప్రేరణ. బహుమతి కోసం చేస్తే ఏదైనా బాహ్య ప్రేరణ. లలిత కథల పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. ఎవరు చెప్పకపోయినా ఎలాంటి బహుమతి లేకపోయినా ఆమె ప్రతిరోజు వెళ్ళి చదువుతుంది. లలితలో ఉన్న ప్రేరణ ఏది? బాహ్యగత, అంతర్గత, సాధారణ, సాంఘిక, కృత్రిమ. ఆన్సర్ అంతర్గత ప్రేరణ. పనిచేయడం వల్ల కలిగే ఆనందం, ఆత్మతృప్తి కోసం స్వయంగా చేస్తే అది అంతర్గత ప్రేరణ. ఇది అభ్యసనానికి అత్యున్నతమైనది. పరీక్షల్లో అడిగే పొదుపు పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎబ్బింగ్హాస్, వాట్సన్, థారండైట్, స్కిన్నర్. ఆన్సర్ ఎబ్బింగ్హాస్. స్మృతి విస్మృతులపై పరిశోధనలు చేసినప్పుడు ఎబ్బింగ్హాస్ పొదుపు పద్ధతి లేదా పునరభ్యసన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకోవడానికి 20 సార్లు చదివాడు. 3 నెలల తర్వాత అదే పద్యాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి 8 సార్లు చదివాడు. అతను పొదుపు స్కోరు శాతం ఎంత? 40%, 60%, 50%, 30%. ఆన్సర్ 60%. పొదుపు స్కోరు ఇక్కడ పొదుపు స్కోరు 20 - 8/20 × 100 అంటే 12/20 × 100 60%. అభ్యసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ జుడో, థారండైక్, గెస్టాల్ట్ వాదులు, విలియం జేమ్స్. ఆన్సర్ థారండైక్. 2 రంగాల మధ్య ఎక్కువ పోలికలు ఉంటే బదలాయింపు అంత బాగా జరుగుతుందని థారండైక్ చెప్పారు. క్రింది వాటిలో ఏది అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం? పాఠశాల వాతావరణం, ఉపాధ్యాయుని బోధనా పద్ధతి, విద్యార్థి యొక్క శ్రద్ధ మరియు ఆసక్తి, టీవీ మరియు సాంఘిక మాధ్యమాలు. ఆన్సర్ విద్యార్థి యొక్క శ్రద్ధ మరియు ఆసక్తి. శ్రద్ధ, ఆసక్తి, శారీరక ఆరోగ్యం అనే విద్యార్థికి సంబంధించి వ్యక్తిగత కారకాలు, మిగిలినవి బాహ్య వాతావరణ కారకాలు. విద్యార్థి ఎంత ప్రయత్నించినా ఒక దశలో అభ్యసనంలో ఎలాంటి ప్రగతి లేదా మార్పు కనిపించదు. వక్రరేఖలో ఈ నిశ్చల స్థితిని ఏమంటారు? ప్రారంభ వేగం, పీఠభూమి దశ, శృంగ దశ, త్వరణ దశ. ఆన్సర్ పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖ సమాంతరంగా మారి ప్రగతి ఆగిపోయినట్లు కనిపించే దశను పీఠభూమి దశ అంటారు. అలసట, ఆసక్తి తగ్గటం వల్ల ఇది ఏర్పడుతుంది. ఒక ఉపాధ్యాయురాలుగా తరగతి గదిలో పీఠభూమి దశను అధిగమించడానికి మీరు చేయవలసిన సరైన పని ఏది? ఇట్లాంటి బిట్స్ ఖచ్చితంగా అడుగుతారండి. విద్యార్థిని గద్దించి దండించటం, బోధనా పద్ధతిని మార్చడం లేదా మరియు విశ్రాంతి ఇవ్వటం, ఆ టాపిక్ అక్కడతో వదిలేయటం, సిలబస్ను వేగంగా పూర్తి చేయటం. పీఠభూమి దశను అధిగమించాలంటే తరగతి గదిలో ఉపాధ్యాయురాలుగా నువ్వేం చేస్తావు? బోధనా పద్ధతిని మార్చడం లేదా బోధనా పద్ధతిని మార్చడం మరియు విశ్రాంతిని ఇవ్వటం. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తికి కంప్యూటర్ కీబోర్డు వాడటం చాలా సులభమైంది. ఇక్కడ ఏ రకమైన అభ్యసన బదలాయింపు జరిగింది? ప్రతికూల, శూన్య, అనుకూల, ద్విపార్శ. ఆన్సర్ అనుకూల. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం మరొక రంగంలో సహాయపడితే అది అనుకూల. ఇది కుడి చేత్తో రాయటం నేర్చుకున్న తర్వాత ఎడం చేత్తో కూడా అంతే అందంగా రాస్తే ఇక్కడ ఏ బదలాయింపు అన్నాడు? ఏకపార్శ్వ, ద్విపార్శ్వ, శూన్య, నిలువు బదలాయింపు. ఆన్సర్ ద్విపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒక భాగంతో చేసేది రెండో భాగంతో కూడా అలాగే చేస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. సంస్కృతం నేర్చుకున్న విద్యార్థి గణితం నేర్చుకోవటం ఎలాంటి లాభం లేదు, అలాగే నష్టం కూడా లేదు. ఇక్కడ జరిగిన బదలాయింపు
అనుకూల, ప్రతికూల, శూన్య, క్షితిజ, సమాంతర. ఆన్సర్ శూన్య బదలాయింపు. మొదటి అభ్యసనం రెండో అభ్యసనాన్ని అస్సలు ప్రభావితం చేయకపోతే అది శూన్య బదలాయింపు అవుతుంది. భారతదేశంలో డ్రైవింగ్ ఇవన్నీ చెప్పినట్టుగా భారతదేశంలో కుడివైపు అదే నేర్చుకున్న వ్యక్తి అమెరికా వెళ్ళినప్పుడు ఎడం వైపు సీట్ ఉన్న కారులో స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి ఇబ్బంది పడితే ఇది ఏ బదలాయింపు? అనుకూల, ప్రతికూల, శూన్య, నిలువు. ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. పూర్వపు అభ్యసనం కొత్త అభ్యసనాన్ని ఇబ్బంది పెడితే అది ప్రతికూల బదలాయింపు. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపును వివరించిన శాస్త్రవేత్త ఎవరు? సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అభ్యసన బదలాయింపును వివరించిన శాస్త్రవేత్త ఎవరు? థారన్ డైక్, చార్లెస్ జూడో, బాగ్లే, డబ్ల్యూసి బాగ్లే, కోహ్లర్. ఆన్సర్ చార్లెస్ జూడో. ఒక పరిస్థితిలో సాధారణ సూత్రాలను గ్రహిస్తే వాటిని వేరే పరిస్థితుల్లో సులభంగా అన్వయించవచ్చని చార్లెస్ జూడో చెప్పారు. అభ్యసన బదలాయింపులో ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ జూడో, డబ్ల్యూసి బాగ్లే, థారన్ డైక్, స్కిన్నర్. ఆన్సర్ బాగ్లే. నిజాయితీ, క్రమశిక్షణ వంటి ఆదర్శాలు ఉన్నప్పుడే బదలాయింపు సాధ్యమని బాగ్లే అభిప్రాయపడ్డారు. ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు రూమ్లో వస్తున్న పెద్ద పెద్ద శబ్దాల వల్ల చదివిన విషయాలు గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. ఇక్కడ విస్మృతికి కారణం ఏమిటి? దమనం, అనుపయోగ క్షయం, అనుపయోగ క్షయం, పునఃస్మరణ అవరోధం లేదా ప్రేరణాత్మక లోపం. పరిసరాల అభ్యంతరాలు. ఆన్సర్ పరిసరాల అభ్యంతరాలు. వైట్ గాస్కీ ప్రకారం పిల్లవాడు తన ఆలోచనలు నియంత్రించుకోవడానికి మరియు ప్రవర్తనను నిర్దేశించుకోవడానికి తనలో తాను మాట్లాడుకునే భాషను ఏమంటారు? సామాజిక భాష, అంతర్గత భాష, అహంకేంద్రక భాష, సంకేత భాష. ఆన్సర్ అంతర్గత సంభాషణ. బంధుర పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రకారం నమూనాను గమనించిన తర్వాత అవధానం తర్వాత వచ్చే తదుపరి నియమం ఏమిటి? పునరుత్పాదకత, ధారణ, పునర్బలనం, ప్రేరణ. ఆన్సర్ ధారణ. పరిశీలన అభ్యసనంలో 4 క్రమాలు ఉన్నాయి. అవి అవధానము, ధారణ, పునరుత్పాదకత, ప్రేరణ లేదా పునర్బలనం. థారన్ డైక్ నియమాల ప్రకారం ఉపాధ్యాయుడు పాఠం చెప్పే ముందు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించి వారిని మానసికంగా సిద్ధం చేయాలి. ఇది ఏ నియమం? అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం, బహువిధ ప్రతిస్పందన నియమం. ఆన్సర్ సంసిద్ధత నియమం. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుందని ఈ నియమం చెబుతుంది. క్లాస్లో హోంవర్క్ కరెక్ట్గా చేసిన విద్యార్థిని ఉపాధ్యాయుడు అందరి ముందు మెచ్చుకున్నాడు. దాంతో ఆ విద్యార్థి రోజు హోంవర్క్ చేయడం ప్రారంభించాడు. ఇక్కడ థారన్ డైక్ ఏ నియమం పనిచేసింది? సంసిద్ధత నియమం, ఫలిత నియమం, ఉపయోగ నియమం, అనుపయోగ నియమం. ఆన్సర్ ఫలిత నియమం. ఒక పని వల్ల సంతోషకరమైన ఫలితం వస్తే ఆ పని పదే పదే చేస్తాం. ఒక ఉపాధ్యాయుడు మ్యాథ్స్ క్లాస్లో సూత్రాలు బాగా గుర్తుండటానికి విద్యార్థుల చేత రోజు లెక్కలు ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఇది ఏ నియమం? సంసిద్ధత నియమం, అభ్యాస నియమంలో ఉపయోగ నియమం, ఫలిత నియమం, పావ్లోవ్ నిబంధన నియమం. ఆన్సర్ ఉపయోగ నియమం. అభ్యాస నియమాల్లో 2 ఉంటాయి. ఉపయోగ నియమం ప్రాక్టీస్ చేయడం వల్ల స్మృతి పెరుగుతుంది. అనుపయోగ నియమం ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క కేవలం గంట శబ్దం విన్నప్పుడు మాత్రమే లాలాజలం ఊరటం అనేది ఏ రకమైన ప్రతిస్పందన? నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన, శూన్య ప్రతిస్పందన. ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. ఆహారం చూసినప్పుడు లాలాజలం వస్తే అది నిర్నిబంధిత సహజ ప్రతిస్పందన. కానీ గంటకు అదే గంట కొట్టినప్పుడు లాలాజలం వచ్చిందనుకో అది నిబంధిత కృత్రిమ ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం తర్వాత ఆహారం ఇవ్వటం లేదా రోజులు ఆపేస్తే క్రమంగా కుక్క గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడం ఆపేస్తుంది. దీన్ని ఏమంటారు? సామాన్యీకరణ, విచక్షణ, విలోపం, అయత్న, సిద్ధి, ప్రాప్తి. ఆన్సర్ విలోపం. పునర్బలనం అంటే ఆహారం ఇవ్వకుండా కేవలం ఉద్దీపన ఇస్తూ పోతే నిబంధన బలహీనపడి అంతరించిపోవడాన్ని విలోపనం అంటారు. ఒక చిన్న తెల్లటి పిల్లిని చూసి ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు తెల్లటి పిల్లిని చూసి భయపడ్డాడు. ఆ తర్వాత తెల్లటి బొమ్మను చూసినా భయపడటం ప్రారంభించాడు. ఇది పావ్లోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది? ఉద్దీపన, విచక్షణ, ఉద్దీపన సామాన్యీకరణ, విలోమము, ఉన్నత శ్రేణి నిబంధన. ఆన్సర్ ఉద్దీపన సామాన్యీకరణ. పోలికలు ఉన్న ఇతర ఉద్దీపనలు కూడా ఒకే రకమైన ప్రతిస్పందన ఇవ్వడాన్ని సామాన్యీకరణం అంటారు. క్లాస్ రూమ్ లో బెల్ కొట్టగానే అది లంచ్ బిల్లా లేక పీరియడ్ గా మారే బిల్లా అని విద్యార్థి ఖచ్చితంగా గుర్తించగలగడం అనేది దేనికి ఉదాహరణ? ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విలోమము, అయత్న, సిద్ధి, ప్రాప్తి. ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. 2 వేరువేరు ఉద్దీపనల మధ్య ఉన్న తేడాను గుర్తించడాన్ని విచక్షణ అంటారు. స్కిన్నర్ కార్యసాధక నిబంధన ప్రకారం ఒక ప్రవర్తనను పదే పదే పెంచడానికి ఉపయోగపడే ఉద్దీపన ఏమంటారు? విలోపనం, పునర్బలనం, శిక్ష, అంతర్బుద్ధి. ఆన్సర్ పునర్బలనం. విద్యార్థి క్లాసులో అల్లరి చేయకుండా ఉండటానికి టీచర్ అతన్ని బెంచ్ మీద నిలబెట్టారు. స్కిన్నర్ ప్రకారం ఇది ఏ రకమైన చర్య? ధనాత్మక పునర్బలం, రుణాత్మక పునర్బలం, శిక్ష, విలోపనం. ఆన్సర్ శిక్ష. అవాంఛనీయ ప్రవర్తనను తగ్గించడానికి లేదా ఆపడానికి ఇచ్చే బాధాకరమైన ఉద్దీపననే శిక్ష అంటారు. పునర్బలన ప్రవర్తనను పెంచుతుంది, శిక్ష ప్రవర్తనను తగ్గిస్తుంది. ఒక విద్యార్థి ప్రతిరోజు ఉదయాన్నే అలారం శబ్దానికి వచ్చే విసుగును తట్టుకోలేక అలారం మోక ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకున్నాడు. ఇది స్కిన్నర్ ఏ ప్రక్రియను సూచిస్తుంది? ధనాత్మక, రుణాత్మక, శిక్ష, విచక్షణ. ఆన్సర్ రుణాత్మక పునర్బలనం.
ఒక బాధాకరమైన పరిస్థితి లేదా విసుగు కలిగించే ఉద్దీపన నుండి తప్పించుకోవడానికి ఒక మంచి ప్రవర్తన అలవాటు చేసుకుంటే అది రుణాత్మక పునర్బలనం అవుతుంది. కంప్యూటర్ ఆధారిత బోధన మరియు కార్యక్రమయుత బోధన ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది? పావ్లోవ్, థార్న్డైక్, యత్న దోష, స్కిన్నర్ కార్యసాధన, కోహలర్ అంతర్దృష్టి. ఆన్సర్ స్కిన్నర్ కార్యసాధన. తక్షణ ఫలితం లేదా పునర్బలనం ఆధారంగా సాగే కార్యక్రమయుత బోధనను స్కిన్నర్ ప్రతిపాదించాడు. సుల్తానా అనే చింపాంజీ బోన్లో పైనున్న అరటి పండ్లు అందుకోవడానికి హఠాత్తుగా 2 కర్రలను ఒకదానికొకటి తగిలించి పండ్లను అందుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసనం ఏది? యత్నదోష, నిబంధిత, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. సమస్యకు హఠాత్తుగా పరిష్కారం లభించడాన్ని గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి అభ్యసనం అంటారు. గణితంలో ఒక క్లిష్టమైన సమస్యకు ఎంత ప్రయత్నించినా సాధన దొరకనప్పుడు రాత్రి పడుకునే ముందు హఠాత్తుగా మైండ్లోకి ఐడియా వచ్చి లెక్క పూర్తి కాకుండానే ఏ సిద్ధాంతానికి ఉదాహరణ? గణితంలో ఒక క్లిష్టమైన సమస్య ఎంత ప్రయత్నించినా సాధన దొరకనప్పుడు రాత్రి పడుకునే ముందు హఠాత్తుగా మైండ్లోకి ఒక ఐడియా వచ్చి లెక్క పూర్తి కావడం ఏ సిద్ధాంతానికి ఉదాహరణ? కార్యసాధక, శాస్త్రీయ, అంతర్దృష్టి, యత్నదోష. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి తన రోల్ మోడల్ అయిన ఉపాధ్యాయునిలాగా మాట్లాడటం, డ్రెస్ వేసుకోవడం మరియు ప్రవర్తించడం చేస్తున్నాడు. ఇది ఏ అభ్యసనం? అంతర్దృష్టి, పరిశీలన అభ్యసనం లేదా సాంఘిక అభ్యసనం, యత్నదోష, నిబంధన. ఆన్సర్ పరిశీలన అభ్యసనం. ఆల్బర్ట్ బండూరా ప్రకారం పిల్లలు సమాజంలోని వ్యక్తులను పరిశీలించడం ద్వారా, అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకునే క్రమంలో మొదట చాలా సార్లు కింద పడి తప్పులు సరిదిద్దుకుంటూ చివరకు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఇది ఏ సిద్ధాంతం? శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యత్నదోష, అంతర్దృష్టి. ఆన్సర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాలు తగ్గుతూ వచ్చి విజయం లభించడాన్ని థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతం అంటారు. క్రింది వాటిలో ఏది జ్ఞానాత్మక రంగానికి చెందిన ఉన్నత స్థాయి లక్షణం? అవగాహన, జ్ఞానం, మూల్యాంకనం, అన్వయం. ఆన్సర్ మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగం చివరి మరియు అత్యున్నత మెట్టు మూల్యాంకనము. సవరించిన వర్గీకరణలో అయితే ఇది సృజనాత్మకత అంట. విద్యార్థి తాను నేర్చుకున్న విజ్ఞాన శాస్త్ర సూత్రాల ఆధారంగా ఇంట్లోనే చిన్న విద్యుత్ దీపాన్ని స్వయంగా తయారు చేయగలిగాడు. ఇది బ్లూమ్స్ ప్రకారం ఏ రంగానికి చెందుతుంది? జ్ఞానాత్మక, భావవేశం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం. చేతులు, నైపుణ్యం, ప్రయోగాలు ప్రాధాన్యతనిచ్చే రంగం మానసిక చలనాత్మక రంగం. పాఠశాలలో దేశభక్తి గీతం పాడుతున్నప్పుడు విద్యార్థి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఒళ్ళు పులకరించింది. ఇది బ్లూమ్స్ ఏ రంగానికి చెందింది? జ్ఞానాత్మక, భావవేశం, మానసిక చలనాత్మక. ఆన్సర్ భావవేశ రంగం. హృదయం, అనుభూతులు, విలువలు మొదలైనవన్నీ భావవేశ రంగానికి చెందినవి. ఒక విద్యార్థి పరీక్షల సమయంలో తీవ్రమైన మానసిక ఆందోళన మరియు భయం వల్ల బాగా చదివిన ప్రశ్నలు కూడా తప్పుడు సమాధానాలు రాశాడు. ఇక్కడ జరిగిన అభ్యసన దెబ్బతీసిన అభ్యసన కారకం ఏంటి? మేధోపరమైన కారకం, ఉద్వేగభరితం, పాఠశాల కారకం, భౌతిక కారకం. ఆన్సర్ ఉద్వేగభరిత కారకం. ఒక విద్యార్థి గతంలో చేసిన చేదు అనుభవాల వల్ల గణితం అంటేనే తీవ్రమైన ఫోబియా ఏర్పడింది. ఆ భయాన్ని పోగొట్టడానికి పావ్లోవ్ ఏ నియమాన్ని ఉపయోగించవచ్చు? విలోపనం మరియు పునఃనిబంధన, సామాన్యీకరణం, విచక్షణ, ఉన్నత శ్రేణి నిబంధన. ఆన్సర్ విలోపనం మరియు పునఃనిబంధనము. తప్పుడు అలవాట్లు, భయాలు తొలగించడానికి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో విలోపనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గణిత ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో పిల్లలకు ఒక సూత్రాన్ని నేర్పడానికి ముందు ఆ సూత్రం నిజ జీవితంలో వడ్డీ లెక్కలు కట్టడానికి ఎలా ఉపయోగపడుతుందో వివరించి వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. థార్న్డైక్ నియమాల ప్రకారం ఆ ఉపాధ్యాయుడు ఏ నియమాన్ని పాటించాడు? అభ్యస నియమం, ఫలిత నియమం, సన్నద్ధత నియమం, సాదృశ్య నియమం. ఆన్సర్ సన్నద్ధత నియమం. ఒక విద్యార్థి మానసికంగా, శారీరకంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. ఉపాధ్యాయుడు ముందు ఆసక్తిని రేకెత్తించడం ద్వారా పిల్లలు మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒక విద్యార్థి పరీక్షా హాల్లోకి వెళ్ళగానే తీవ్రమైన ఆందోళన వల్ల రాత్రి బాగా చదివిన జవాబులు కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఇక్కడ విస్మృతికి గల కారణం ఏమిటి? తిరోగమన అవరోధం, దమనం, ఉద్వేగ అవరోధం, అనుపయోగం వల్ల విస్మృతి. ఆన్సర్ ఉద్వేగ అవరోధం. భయం, ఆందోళన, కోపం వంటి తీవ్రమైన ఉద్యోగాల వల్ల మెదడులో సమాచారాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియలో ఆటంకం కలుగుతుంది. దీన్ని ఉద్వేగ అవరోధం అంటారు. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న రవి చాలా సంవత్సరాల పాటు సైకిల్ ముట్టుకోకపోయినా ఆ రోజు అవసరం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే తొక్కగలిగాడు. ఇక్కడ రవి ప్రదర్శించిన స్మృతి రకం ఏమిటి? శబ్దరూప స్మృతి, క్రియాత్మక లేదా పద్ధతిగత స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఇది క్రియాత్మక లేదా పద్ధతిగత స్మృతి. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, టైప్ చేయడం వంటి శారీరక నైపుణ్యాలకు సంబంధించిన విషయాలు మనం మెదడులో పద్ధతిగత స్మృతి రూపంలో శాశ్వతంగా నిల్వ ఉంటాయి. ఇవి చాలా కాలం తర్వాత కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈ అభ్యసనకు సంబంధించి 100 బిట్లండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఈ బిట్స్కి సంబంధించి ఏమన్నా మీకు ఎక్కువ బిట్స్ కావాలా, తక్కువ బిట్స్ కావాలా, అలాంటివి ఏమైనా అవసరమైన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇవి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే కాదు, ఏపీ వాళ్ళకి కూడా పనికొస్తాయి. ఏపీ వాళ్ళు కూడా చూడొచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.